జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాం. లత గారితో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. శ్రావణ మాస బహుళపక్ష చవితి చాలా చాలా విశేషవంతమైనటువంటి చవితి. ఇరు చవితులు కూడా శుక్లపక్షం బహుళపక్షం కూడా డెఫినెట్ గా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే శ్రావణ బహుళపక్ష చవితికి మాత్రం ఇంకా వైశిష్ట్యం ఏమిటి అంటే, సంకష్టహార చతుర్థి ఎలాగో చేసుకుంటాం, కానీ 12 నెలలు కూడా దండం పెట్టుకునేటటువంటి విధానం ఈ శ్రావణ మాసం నుంచే మొదలు. సంకల్పం చేసుకునేది ఈ శ్రావణ మాసం నుంచే, ఈ చతుర్థి నుంచే. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ సంకష్టహర చతుర్థి హేరంబ సంకష్టహర చతుర్థిగా మనం చేసుకునేటటువంటి చవితి కాబట్టి, మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఏం చేయాలి, ఆ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన్ని ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం ఇత్యాది విషయాలు స్వామి సాక్షిగా వింటాం. తప్పకుండా స్వామి సాక్షిగా అన్నావు కాబట్టి స్వామి విఘ్నేశ్వరుడు ఒకటే. ఎందుకంటే ఆయన వినాయక చవితి రోజే అదే రోజు మళ్ళీ స్వామి జన్మించారు. వినాయక గణాలతోని దత్తగణాలతోని అని కూడా అంటారు. ఆయన వేరు కాదంటారు. ఎవరైతే మళ్ళీ ఈ సంకటహర చతుర్థి సంకల్పం చేసుకోవాలనుకుంటున్నారో, ఇప్పుడు వచ్చే ఆగస్టు 12వ తారీఖు మంగళవారంతో కూడి వస్తుంది. ఏరంబ అనే నామంతో కూడా మనం పిలువబడుతున్నాము విఘ్నేశ్వరుడిని. ఆ రోజు మంగళవారం కాబట్టి అంగారక చతుర్థి అని కూడా పిలుస్తారు. అంగారక చతుర్థి అంటే కుజగ్రహానికి సంబంధించిన సమస్యలు, వివాహాలు అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, భూ సమస్యలు అవ్వచ్చు, అప్పుల బాధలు, కోర్టు కేసెస్, ఇవన్నీ కూడా తొలగాలి అని అంటే ఇప్పుడు ఆ రోజు నుంచి మొదలుపెట్టి వచ్చే సంవత్సరం వరకు కూడా ప్రతి సంకటహర చతుర్థి కూడా ప్రదోష కాలం విశేషంగా విఘ్నేశ్వరుడికి అభిషేకాలు, అలాగే ఆ రోజు మీకు తోచిన విధంగా ఏదైనా ఒక నైవేద్యం వినాయక దేవాలయాలకు వెళ్ళి సమర్పించిన, అంటే మాకు సమయం లేదు, మేము వెళ్ళి చేసుకోలేము అనే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి దానికి మనకి సమయం లేదు, చూడడానికి, ఫోన్లు చూడడానికి, రీళ్లు చూడడానికి, అన్నిటికీ సమయం అంత టైం లేదండి, అసలు నేను చేయలేనండి, ఓపిక లేదండి అంటారు. అసలు ఎందుకో అంటే భగవంతుడు కూడా పరీక్షిస్తాడు, నువ్వు ఎంత భక్తితో చేస్తావో, ఎంత ఆచరణతో. అంటే ఆచరణ అనేది ముఖ్యమని భగవంతుడు తెలియజేస్తూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే ఉండ్రాలు సమర్పిస్తారో 11 ఉండ్రాలు, అలాగే ఎర్రని పుష్పాలు, కుజ అలాగే చవితి రెండు కదా, కుజగ్రహానికి కూడా సంబంధించిన ఎర్రని పుష్పాలతో, అలాగే ఎర్రని మన మోతీచూర్ లడ్డూలు ఉంటాయి. మోతీచూర్ లడ్డూలు అయినా కూడా విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టము. అలాగే మోదకాలు, మోదక ప్రియుడు కూడా చిన్న మోదకాలు చేసి పెట్టినా కూడా మంచిది. అలాగే మోదకాలతో హోమం చేసినా కూడా చాలా మంచిది. ఏమి రాకపోయినా ఓం గం గణపతి నమః అనుకుంటూ చిన్న ఓమగుండం కూడా దొరుకుతున్నాయి. ఇంత మోదకాలు చేసి చక్కగా వాళ్ళ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఓం గం గణపతి నమః అనుకుంటూ చిన్న మోదకాలు వేసి కూడా ఆ రోజు చేయటం వల్ల విశేషమైన ఫలితాలు స్వామిస్తారు. జన్మల నుంచి ఉండే సమస్యలు అంటే కర్మలు, అందరికీ ప్రధాన సమస్య కర్మలు. ఎప్పుడు కర్మో, ఏ జన్మలో చేసిన కర్మో అంటూనే ఉంటారు. అలాంటి సంకటాలు, విఘ్నాలు తొలగించేటటువంటి మహా అద్భుతమైన రోజే ఈ అంగారక చతుర్థి, హేరంబ చతుర్థి అని కూడా అంటాం అనమాట మనం. ఆ రోజు ఇంకా విశేషంగా సర్వార్థ సిద్ధి యోగం ఉంది పద్మిని. అంటే ఏది తలచినా మొదలు పెట్టినా శుభప్రదంగా విజయవంతంగా జరుగుతుంది. సర్వ అర్థములు కూడా సిద్ధించేటటువంటి పరిస్థితి. సర్వ అర్థములు కూడా సిద్ధించేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా చక్కగా ఆ రోజు వినియోగించుకోవాలి. మనకే సమయం లేకపోతే భగవంతుడికి అస్సలు సమయం ఉండదు. మనకే టైం లేదు అని అంటే ఆయన 84 లక్షల జీవరాశిని చూడాలి. ఇలా టైం చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు ఆయన కూడా. అందుకే మనకి స్వామి ఎప్పటికప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు. ఇలాంటి సంకటహర చతుర్థి ఏంటి, పౌర్ణమి ఏంటి, ఏకాదశి ఏంటి, అష్టములు ముఖ్యమైన రోజులన్నీ ఆయన నక్షత్రం, జన్మ నక్షత్రం, చిత్తా నక్షత్రము, ఆ రోజు ఏం చేయాలో కూడా చెప్తారు స్వామి. అలా అన్ని గ్రహ బాధల నుంచి తొలగాలంటే స్వామివారి నక్షత్రం చేసుకోవాలని చెప్తారు, చిత్తా నక్షత్రం రోజు. అందుకే ఆ రోజు చక్కగా వినియోగించుకోవాలి. అయితే ఇప్పుడు నుంచి ఈ ప్రత్యేకంగా ఈ శ్రావణ మాస చవితి రోజు ఆచరిస్తే కనుక ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాం అనుకోవచ్చు? మనకి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే సడన్ గా ఏదో ఒకటి జరుగుతుంది అనే పెద్ద ప్రమాదాల నుంచి తప్పించబోయేది కూడా ఇలాంటి వ్రతాలు ఆచరించడం వల్ల కూడా ఆ ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం. అంటే ఫ్యూచర్ లో జరగబోయే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు, సడన్ యాక్సిడెంట్స్ రావచ్చు, సడన్ గా జరిగే పరిమాణాలు ఏవైనా కూడా, ఎలాంటి అబ్స్టకిల్స్ అయినా కూడా దూరం చేసేదే ఈ సంకటహర చతుర్థి. ఇది ఒక డిపాజిట్ లాగా పనిచేస్తుంది.
అంతే మనం వేసి అంటే మనం పెట్టుకోవాలి bank చేసిన లో. పూజా ఫలం అంతా కూడా ఒక డిపాజిట్ అయిపోతుంది. Right. ఎప్పుడు ఉపయోగించాలో భగవంతుడికి తెలుసు. Right. అంటే కష్టం అనుకుంటాం గానీ మనం చేసే ప్రతి ఒక్క పూజకు కూడా ఫలితాన్ని భగవంతుడు తప్పకుండా ఇస్తారు. కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే కష్టం ఉంటే అయితే దేవుడిని వదిలేస్తారు. నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, ఏ దేవుడు లేడు ఏం లేదు. లేకపోతే కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కొంతమందికి. భలే అవును. విచిత్రమే. అలా కాకుండా కొంచెం సమన్వయం పాటించి బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. కష్టం ఉన్నా లేకపోయినా ఆయన పాదాలను పట్టుకొని ఉండాలి. శ్రీపాదులు వారు చెప్తారు, సమస్యలు సృష్టించేది నేనే, సమస్యలు తొలగించేది నేనే అని. తాళం ఎలా తయారు చేస్తారు? తాళం చెవి కూడా ఆయనే తయారు చేస్తారు. ముందే తాళం చెవి తయారయ్యి ఉంటుంది. తయారై ఉంటుంది. సొల్యూషన్ ఇస్ ఆల్వేస్ రెడీ. కరెక్ట్. అది. అందుకే స్వామి వారి పాదాలు పట్టుకుంటే చాలు మనకి. ఆ రోజు ఖచ్చితంగా ఒక్క నామం, స్వామి నామం ఏదైనా చేసుకోవాలంటే ఏం చెప్తారక్క? శ్రీపాద వల్లభది దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అందరికీ తెలిసిన నామమే. Hmm. ఓం శ్రీపాద వల్లభాయ నమః, ఓం గం గణపతి నమః. ఈ రెండు కలిపి చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం స్వామివారు ఇస్తారు. అలా ఇవ్వాలి. స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి ఖచ్చితంగా. కలియుగం అంటేనే కలో వినాయకో చండి అని అంటూ ఉంటారు. అంటే అవును. వినాయకుడిని ఖచ్చితంగా చేయాలి, చండిని ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ వినాయక అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చాలా మీద మందికి ఉండాలి అని. వశీకరణ కూడా లేదంటారు. మాకు ఆకర్షణ లేదు. వినాయకుడిని పూజిస్తే ఆకర్షణ అనేది తిరిగి వస్తుంది పద్మిని. Yeah, ఇది yeah. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నిగూఢమైనటువంటి విషయం ఇది యాక్చువల్లీ. చాలా నిగూఢమైంది. విఘ్నేశ్వరుని పూజిస్తే ఎవరికైతే ఆకర్షణ శక్తి లోపిస్తుందో ఆ ఆకర్షణ అనేది తిరిగి వస్తుంది. అలాగే పసుపు విఘ్నేశ్వరుని మనం పెట్టుకొని ఆ రోజు పూజించి ఆ పసుపు వినాయకుడి మనం గనక రాసుకొని స్నానం చేస్తే ఆ ఆకర్షణ అనేది కూడా పెరుగుతుంది అన్నమాట. ఇది సీక్రెటే. ఎందుకంటే వినాయకుడు అనేది నిజంగా ఆకర్షణ శక్తిని ఖచ్చితంగా పెంచుతుంది. అవును, అది ధర్మబద్ధమైనటువంటి ఆకర్షణ. మళ్ళీ ఇంకోటో అనుకోవాల్సిన అవసరం లేదు. అస్సలు లేదు, అస్సలు లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.